నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ప్రకాశం జిల్లా కనగిరి మండలం కలగట్ల గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. బిందు అనే చిన్నారి బిస్కెట్లు తిన్న అనంతరం అస్వస్థకు గురై చికిత్స పొందుతూ మృతి చెందింది. పెద్దమ్మ కృష్ణవేణి ఇచ్చిన బిస్కెట్లు తిన్న కొద్దిసేపటికే చిన్నారి అనారోగ్యానికి గురి కావడంతో మొదట ప్రభుత్వ ఆసుపత్రిలో, అనంతరం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఇక మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలిస్తుండగా మార్గం మధ్యలో ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ కృష్ణవేణిపై ఆరోపణలు చేస్తున్నారు. ఘటనతో గ్రామంలో విషాద చాలాలు అలుముకున్నాయి. ఎవరు ఇచ్చింది? ఏమి ఇచ్చింది? 11 వరకు బాగానే ఉంది. 11 వరకు బాగానే ఉంది. మరి 11:30 ఆ టైం సుబ్బారెడ్డి 6 గంటల దాకా ఆయన చేసింది అన్ని. 6 గంటల నుంచి ఈడ కూడా కాదయ్యా చేసొచ్చు, నాకు కూడా అర్థం కాలేదండి. పిల్లలు చంపింది కడుపులో జరిగింది. మాట్లాడేది తిరుపతి జిల్లా సత్తివేడులో వరుస చోరీలకు పాల్పడుతున్న గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 4.5 లక్షల విలువైన 23 గ్రాముల బంగారం, 30 గ్రాముల వెండి, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గాంధీపురంలో జరిగిన ఇంటి చోరీ కేసు దర్యాప్తులో భాగంగా వాహనాల తనిఖీల సమయంలో అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా సత్తివేడు, నాగలాపురం, కారాణి ప్రాంతాల్లో జరిగిన మరొక 2 చోరీలకు కూడా పాల్పడినట్లుగా తేలిందని ఎస్ఐ సాయినాథ్ చౌదరి తెలిపారు. ఇప్పటికే అతడిపై పలు చోరీ కేసులు నమోదై ఉండగా తాజాగా మరొక 3 కేసులు నమోదు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. 23 ఇయర్స్ వీళ్ళది వచ్చి మనకి డిహెచ్బి అయింది గాంధీపురంలో కాలనాయుడుపేట పంచాయతీలో. ఆ కేసులో సంబంధించిన ముద్దాయి గోవర్ధన్ ఇలాంటి పేరు మనీ, ఏజ్ 23 ఇయర్స్. వీళ్ళది వచ్చేసి అదేవిధంగా నాగలాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ 2 అఫెన్సులు చేశాడు. ఒకటి వచ్చేసి డిహెచ్బి కారాణి విలేజ్లో, ఒకటి నాగలాపురం టౌన్లో ఒకటి బైక్ థెఫ్ట్ చేశాడు. అక్కడ కారాణి విలేజ్లో ఆ కేసు సంబంధించి ఒక 3 గ్రాముల బంగారు, అదేవిధంగా ప్రజెంట్ 3 కేసులు, మొత్తం ఇతను 8 కేసుల్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యాడు ఈ 2 ఇయర్స్లో. సో ఇతని గురించి పూర్తిగా సమాచారం సేకరించాము. ఇతను గాంజాకి అలవాటు పడి ఈ మత్తు బయట రానికుండా సుపీరియర్ ఆఫీసర్స్తో ఒకసారి ఇతని గురించి ఇతని యొక్క వివరాలు పూర్తిగా తెలియపరిచి అవసరమైతే పీడీ యాక్ట్ కూడా రిక్వెస్ట్ పెడతామని తమ ద్వారా కోరుచున్నాము. డే టైం ఎవరైనా సస్పీషియస్గా మీ ఏరియాలో కనిపిస్తే ఇమీడియట్లీ డైల్ 112కి ఫోన్ చేసి మా పోలీస్ వారికి తెలిపితే మేము ఇమీడియట్లీ అక్కడికి వచ్చి వాళ్ళని ప్రివెంటివ్ మెజర్స్లో అరెస్ట్ చేయడము, లేకపోతే అతన్ని అక్కడ నుంచి మా ప్రివెంటివ్ ముందుగా కోరుచున్నాము. ఈ కేసులో లావణ్య ఎస్ఐ గారు లావణ్య ఎస్ఐ మా స్టాఫ్ సిబ్బంది అంతా ఇతను అరెస్ట్ చేయడానికి, ప్రాపర్టీ రికవర్ చేయడానికి తమ వంతు కృషి చేశారు. దీని పట్ల ఇది డిఎస్పీ గారు, సిఐ గారు ఇద్దరు కలిపి మా స్టాఫ్కి మాకు అభినందనలు కూడా తెలిపారు. ఈరోజు సత్యవేట పోలీస్ స్టేషన్లో రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలోని ముష్కి చెరువు ఆక్రమణల తొలగింపులో భాగంగా హైడ్రా అధికారులు ఫెన్సింగ్ పనులు ప్రారంభించారు. చెరువు భూమిని ఆక్రమించి అక్రమంగా నిర్మించిన షెడ్లను తొలగించాలంటూ పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో అధికారులు ప్రత్యక్షంగా చర్యలు చేపట్టారు. సుమారు 10 ఎకరాల చెరువు భూమిని స్వాధీనం చేసుకుని భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగుతున్న ఈ చర్యలను స్థానికులు ఆసక్తిగా వీక్షించగా చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం కఠిన చర్యలు కొనసాగుతాయని హైడ్రా అధికారులు తెలిపారు. అరవై ఎకరాలు మోసం చేస్తున్నాడు బస్కరు. చెప్పాలి కదా.
గోడ కట్టేటప్పుడు ఇది ఇదే ప్రజా పరిపాలన. తొందరగా ఫస్ట్ బ్రేకింగ్ అయినా పాతపట్నం నియోజకవర్గంలోని రౌతలక్ష్మీపురం గ్రామానికి చెందిన కీర్తి సరస్వతి క్యాన్సర్ చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 3 లక్షల ఎల్ఓసి పత్రాలను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అందజేశారు. వైద్య ఖర్చులు భరించే స్తోమత లేకపోవడంతో చేసిన దరఖాస్తు మేరకు ఈ సాయం అందించారు. ఇక ఆపదలో ఉన్నవారు సీఎం రిలీఫ్ ఫండ్ను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించగా బాధితురాల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు గారికి, రౌతలక్ష్మీపురం గ్రామ కాపురస్తులు శ్రీమతి కీర్తి సరస్వతి గారి అనారోగ్య కారణం వలన సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించవలసిందిగా గౌరవ శాసనసభ్యుడికి కోరి ఉన్నాం. ఆయన దయచేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు గారిని చెప్పి మాకు 3 లక్షల రూపాయలు ప్రభుత్వ సీఎంఎఫ్ నుండి ఇప్పించింది. అందువలన గౌరవ శాసనసభ్యులకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఐతింగ్ కళాశాలలో ఎన్సీసీ 14వ ఆంధ్ర బెటాలియన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు బ్రహ్మకుమారి సేవా కేంద్రం సోదరి జయలక్ష్మి నేతృత్వంలో జ్ఞాన తరగతులు నిర్వహించారు. ఏకాగ్రత, ఓర్పు, సహనం, క్రమశిక్షణతో మెలిగితే విజయాలు సాధించవచ్చని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా మానసిక, శారీరక, ఆధ్యాత్మిక దృఢత్వం పెంపొందించే యోగా ఆసనాలు, సప్తవర్ణ రాజయోగం, జ్ఞానం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. సుమారు 700 మంది ఎన్సీసీ విద్యార్థులతో పాటుగా కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఒక నక్షత్ర స్వరూపాన్ని చూస్తున్నాను. ఐ యామ్ ఏ లైట్, ఐ యామ్ ఏ మైట్, ఐ యామ్ ఏ లైఫ్ ఎనర్జీ, ఐ యామ్ నాట్ ఏ బాడీ, ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ డూ ఇట్. Everything is possible. Everything is possible. Success is my birthright. శక్తిని నింపుకుంటూ, బ్లెస్సింగ్స్ని నింపుకుంటూ, పవర్స్ని నింపుకుంటూ నాలో ఉండే ఆత్మిక శక్తిని పెంచుకుంటున్నాను. 3 సార్లు ఓంకారం. తిరుపతి జిల్లా చిట్వేలు మండలం నాగవరం గ్రామంలోని పురాతన శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో విగ్రహం నుంచి రక్తం లాంటి ద్రవం కారుతోందని గ్రామస్తులు తెలిపారు. సుమారు 1230 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో గత కొన్నేళ్లుగా ఉత్సవాలు, నిత్య పూజలు సక్రమంగా జరగడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విగ్రహాలను లాకర్లో ఉంచడంతో ధూపదీప నైవేద్యాలు నిలిచిపోయాయన్నారు. ఆలయ అభివృద్ధి, ప్రత్యేక ఉత్సవాలు, నిత్య పూజల నిర్వహణకు ఎండోమెంట్ శాఖ అలాగే టీటీడీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఘటనతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. మన 1228వ శతాబ్దం నాటి దేవాలయం. ఈ దేవాలయానికి చాలా ఘన చరిత్ర ఉంది. మన పీఠం కాడించి అరికాలి వరకు ఒక బ్లడ్ రక్తపు మరకలు మాదిరి కారుతూ ఉన్నాయి. ఎండోమెంట్ వారు చేసుకొని ఈ దేవాలయాన్ని కొంచెం ఎండోమెంట్ కలుపుకొని డెవలప్మెంట్ చేయాలని 10 కోట్ల రూపాయలు విలువ చేసే ఉత్సవ విగ్రహాలు, శంకు చక్రాలు, దానికి కలిసిము ఇవన్నీ కూడా ఈ గుడిలోనే ఉన్నాయి. కానీ 12 సంవత్సరాలు శిక్ష పడి యావజ్జీవకాల శిక్ష పడిన 10 సంవత్సరాలు గడపొస్తాడు. అటువంటిది ఏ తప్పు చేసినారని చెన్నకేశ్వర స్వామి విగ్రహాలను లోగా బంధించి చెన్నకేశ్వర స్వామి పాదాల దగ్గర నుంచి ఒక ద్రవం లాగా, అది రక్తమో ద్రవమో లేకుంటే తేనో, ఒక్కొక్కటి ఒక్కొక్క అనుమానాస్పదం ఏర్పడింది ఆ రోజు. తర్వాత మొదట వచ్చిన ఆ ద్రవాన్ని కూడా నీట్గా కడిగేసినాం. తర్వాత మళ్ళీ అదే రోజు సాయంత్రం దీపం వెలిగించడానికి వచ్చింటే మళ్ళీ అదే ద్రవం మళ్ళీ తిరిగి ప్రారంభించడం జరిగింది. ఇది మంచికో చెడుకో మాకు తెలియదు.
అది ఎందుకు వచ్చిందో దేవుడికి, అది మాయో మంచో చెడో మాకైతే తెలీదు. దీనికైతే నిత్య పూజలు జరగాల్సిందో మేము కోరుతున్నాం. శ్రీకాకుళం జిల్లా టెక్కెల్లో తాగునీటి సమస్య తీవ్రంగా మారిందని ఆరోపిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కాలనీలో ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. వీధి కుళాయిల ద్వారా నీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతుండగా మరికొన్ని వీధుల్లో నీటి సరఫరా నిలిపివేశారని సిపిఎం నేత కొల్లి ఎల్లయ్య విమర్శించారు. ఇంటింటికి కుళాయిలు అంటున్న ప్రభుత్వం ఇప్పటికే ఉన్న కుళాయిలకే నీరు అందించలేకపోతుందని మండిపడ్డారు. పైపుల మరమ్మతులు చేయకపోవడం, నాసిరకం నీరు రావడం, సిబ్బంది కొరత వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఈశ్వరరావు, ఎన్ షణ్ముగారావు, సుబ్రహ్మణ్యం, అబ్రహాం తదితరులు పాల్గొన్నారు. నీరు అందించే దాంట్లోన నిర్లక్ష్యం వహిస్తున్నాయి. గత 2-3 రోజులు బట్టి పత్రికలు వస్తున్నా సరే కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇంకో పక్క రాజకీయ రంగు పొందుతున్నారు, కావాలని చేస్తున్నారని చెప్పేసి అని పత్రికా ప్రకటనలు ఇట్లాంటివన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు. మేము అడుగుతున్నాం సిపిఎం పార్టీగా, తెలుగుదేశానికి కానీ వైసీపీకి కానీ పక్కల్లో ఉండేటటువంటి పేదలు నివసించేటువంటి కాలనీలో అడుగుతున్నాం. అందుకని నీటి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా పోరాటం చేయవలసి వస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని పరిగణలో తీసుకోవాలి. సంబంధిత కలెక్టరు ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చాడు, నీటి సమస్య కానీ పంచాయతీలో ఉండేటటువంటి డ్రైనేజ్ సమస్యలు కానీ ఎక్కడున్నా సరే తక్షణమే పరిష్కారం చేయమని చెప్పేసి అని. మరి జిల్లా కలెక్టర్ తాలూకా ఆదేశాలు కూడా పట్టించుకునే పరిస్థితి ఈ టెక్కల పంచాయతీ సిబ్బందికి కానీ ఇక్కడ పరిపాలన వర్గానికి కానీ లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎప్పటికైనా సరే టెక్కలి పట్టణానికి సంబంధించినటువంటి అన్ని కాలనీలకు కూడా నీళ్ళు అందివ్వాలి. ప్రధానంగా ఎన్టీఆర్ కాలనీలో నివసిస్తుండేటటువంటి వాళ్ళందరూ కూడా పేదలు. ఈ పేదలకి నీళ్ళు ఇవ్వకపోతే ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నరసింహ జయంతి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకం చేసి పవిత్ర అభిషేక తీర్థాన్ని భక్తులపై ప్రోక్షించారు. స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రార్థించగా ఆలయ ప్రాంగణం నరసింహ నామస్మరణతో మారుమోగింది. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని సౌత్ అలాగే నగర్ గ్రామాల రైస్ మిల్లలను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు, అన్లోడింగ్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఆధునిక యంత్రాల వినియోగంతో వేగంగా ధాన్యం అన్లోడ్ చేయవచ్చని పేర్కొంటూ ఇతర మిల్లులు కూడా అలాంటి సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా లారీల నుంచి ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేయాలని, తగిన హమాలీలను అందుబాటులో ఉంచాలంటూ మిల్లుల యాజమాన్యాలకు సూచించారు. అంటే మినిమం ఇక్కడ నాకు తెలిసి 3 to 3.5 థౌసండ్ మెట్రిక్ టన్, అందుకనే కదా 3 మెట్రిక్ టన్ దీంట్లో ఖచ్చితంగా వస్తుంది. 3000 నీకు ఒక మాట ఆ 2000 నుండి 3000 ఇది ఇక్కడ శ్రీ సాయి ఇండస్ట్రీ ఇంకా స్పేస్ ఉంటుంది లాస్ట్ టైం వెళ్తే 7000 లక్ష్మీ నరసింహ రైస్ లొకేషన్ మొత్తానికి మీరు ఇక్కడ ప్లస్ అక్కడ సెట్ చేసుకోవచ్చు 100%. అవునా కాదా? హమాలీస్ రేపు స్టార్ట్ చేసుకుంటాం. రేపు ఇంకొక 20 మంది పెట్టు, అంటే 50 మెంబర్స్ చేసుకో. అక్కడ 4 డేస్లో అయిపోతుంది. నీకు ఇస్తున్నారు. నేను కదంలో కూడా చూసాము. చూడు ప్రవీణ్ వాయుపుత్ర బిల్లా.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ప్రభుత్వ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య సైకిల్ యాత్ర నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా చేపట్టిన ఈ యాత్రలో తుర్కపల్లి మండలం వరకు ప్రయాణించారు. ఇక మార్గ మధ్యలో మల్లాపూరు, దత్తాయిపల్లి, వెంకటాపురం గ్రామాల మీదుగా తుర్కపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ధాన్యం నిల్వలు అధికంగా ఉండడం, లారీల సమస్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొనుగోలు ప్రక్రియలో నిర్లక్ష్యం చేయరాదని అధికారులకు ఆదేశించారు. జూన్ 2 నాటికి కేంద్రాల్లో ధాన్యం మిగిలి ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. లేదు, రాత్రి సీఎం గారు జూన్ 2 తర్వాత ఎక్కడున్నా వాళ్ళ మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటారు డిఎం గారు. నేను ఏమంటున్నా, మన తను ఎవరైనా ఒకరు సస్పెండ్ అవుతుంది, నాకు చెడ్డ పేరు. మనం పని చేయకపోతేనే మీరు సస్పెండ్ అయినట్టు అవుతుంది. మ్యాక్సిమం కాదు, తుర్కపల్లి హెడ్ క్వార్టరు. ఈడ హెడ్ క్వార్టర్లో మనం వచ్చిన తర్వాత కనీసం రోజు 3 లారీలు అనుకున్నాం. ఇప్పటికి నేను వచ్చి 4 రోజులు అయింది. 3 లారీలు వస్తే ఇప్పటికి ఇంకా 100 మంది రైతులు ఉన్నారు. ఎట్లా చెప్పండి? ఈ వారం రోజులు ఏం చేస్తారో, మీరు నిద్రపోకూరి, నన్ను నిద్రపోనేకూరి, అక్కడ రైతులకు మొత్తం న్యాయం చేయాలి, మొత్తం తొందరగా కొనుగోలు చేయాలి. జూన్ 2 తారీఖు తర్వాత ఏడ కుప్ప ఉన్నా అక్కడ అధికారులు మాత్రం సస్పెండ్ అవుతున్నాయి. మీ ఇష్టం. ఇక నేను ఇప్పటికీ సెంటర్ 3వ సారి విజిట్ చేసిన, ఒక ఎమ్మెల్యే విజిట్ చేసినా కూడా లారీ రాకపోతే మనం పరిపాలన ఎట్లున్నట్లు లెక్క. వెళ్ళి మాదాపూర్ పర్లేదు, గంధమల్ల కూడా అట్నే ఉంది, ప్యాడి వాసాల మరి కూడా అట్నే ఉంది. సపరేట్ పెట్టండి. ఇప్పుడు కలెక్టర్ తోటి మాట్లాడతా డిఎం గారు. మీరు ఇప్పుడు నేను మాట్లాడి ఓకే, మళ్ళీ మీరు సలబడద్దు. ఎక్కడికక్కడ ఇమీడియట్లీ ఇవాళ స్పీడప్ చేయండి. మళ్ళీ ఇవాళ ముఖ్యమంత్రి సాయంత్రం 4 గంటలకు మీటింగ్ ఉంది మాకు. విశాఖపట్నం ఎంఓవి ఎంటీ సెక్షన్ యూడీసీవై రవికుమార్ రిటైర్మెంట్ సందర్భంగా డ్రైవర్ సోదరులు మరియు ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కలిసి ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ ఘనంగా సత్కరించారు. దీర్ఘకాల సేవలకు కృతజ్ఞతగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు సహచరులు పాల్గొన్నారు. జగపతిరావు, పెర్రాజు, గణేష్, చిరంజీవి, అప్పలరాజు, హరిబాబు, రాంబాబు, అలాగే బీఎంఎస్ వర్క్ కమిటీ సభ్యులు వి మోహన్ కుమార్ పాల్గొన్నారు. అంటే దానికి మొత్తం ఈ క్యాంటీన్ మేనేజ్మెంట్ కంపెనీకే చెందుతుంది. ఎందుకంటే వాళ్ళ ఇనిషియేషన్ లేకపోతే మనం యూజ్ చేయడం. సో అలా క్యాంటీన్ చాలా బాగా డెవలప్ చేశారు. అందులో భాగంగా ఇప్పుడు ఉన్నటువంటి ఏసీలు కూడా 8-9 ఏసీలు పాడైపోతే ఇమీడియట్గా అది కూడా మార్చాలండి అని చెప్పి చెప్పడం, మళ్ళీ అందరితో వచ్చి మాట్లాడడం, ఏసీ గార్డ్తో, సిడబ్ల్యూఎస్ గారితో మాట్లాడి 8 ఏసీలు ఒకే రోజు ప్రాసెస్ అవ్వలేదు. సో ఏదైనా కానీ కొంచెం రాబోయే రోజుల్లో అది కూడా మేము చేస్తాం. దాన్ని కూడా ఇనిషియేటివ్ తీసుకున్నాయి. తర్వాత చాలా మంచి వ్యక్తి. ఎక్కడికి ఏ సమస్య ఉన్నా కానీ దానికి ఏమన్నా చెప్తే దానికి ఒక సొల్యూషన్ చెప్పేవారు. ఇలా చేస్తే బాగుంటుందండి, అలాంటి చేస్తే బాగుంటుంది. అలాంటి వ్యక్తి రిటైర్ అవుతున్నారు. అంత బాధగా ఉన్నా రిటైర్మెంట్ అది ఉద్యోగంలో తప్పనిసరి. సో ఈ సందర్భంగా మనం ఆయనకి ఘనంగా వీడ్కోలు కలకాలని మీరు తీసుకున్న సంకల్పం చాలా మంచిది. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో కోకోవా ఉత్పత్తి నాణ్యత, దిగుబడుల పెంపు మరియు అనుబంధ పరిశ్రమల స్థాపనపై ప్రత్యేక దృష్టి సారించారు. వెస్టిండీస్, ప్యారిస్ దేశాలకు చెందిన యువ మహిళా పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు స్థానిక ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను క్యాంప్ కార్యాలయంలో కలుసుకుని తమ ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. కోకోను అంతర్భాటంగా కాకుండా నేరుగా సాగు చేసి అధిక దిగుబడులు, ప్రీమియం నాణ్యత సాధించేందుకు అధ్యయనం చేస్తున్నట్లుగా తెలిపారు. అలాగే దేశీయ కోకోకు మార్కెట్ డిమాండ్ పెంపు, ఉపాధి కల్పన, మార్కెటింగ్, అనుబంధ పరిశ్రమల అభివృద్ధిపై కూడా పరిశీలన చేస్తున్నట్లుగా వివరించారు. So we are here to be of service to you. Should you need any advice, or like my contact information, and of course these wonderful people know how to find me. They've been doing a lot of research, actually. It can really go both ways, but like we can kind of push it more towards. పెద్దపల్లి జిల్లాలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు సయ్యద్
సయీద్ అన్వర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణంలో కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కామన్పూర్ ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు, ఆదివారహ చైర్మన్ ముస్యల దామోదర్తో పాటుగా పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2 నూరేళ్లు శ్రీధర్ బాబు గారు చల్లగా ఉండాలని, ఈ ప్రాంతానికి శ్రీరామ రక్ష లెక్క, ఈ ప్రాంత అభివృద్ధే తన ధ్యేయంగా అహర్నిశలు ఆ కుటుంబం ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంతంలో కనీస అవసరాలు తీర్చుతూ, ఈ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షిస్తూ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉన్నటువంటి మనందరి ప్రియతమ నాయకులు గౌరవ శ్రీ శ్రీధర్ బాబు గారికి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, వారు 2 నూరేళ్లు చల్లగా ఉండి ఆ ఆదివరాజ స్వామి దేవస్థానంతో పాటు మనందరి ఆశీస్సులతో ఆ కుటుంబం ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని, మాకు ఈ రోజు కమాన్పూర్ మండల కాంగ్రెస్ కు పండుగ రోజు అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. శ్రీ శ్రీధర్ బాబు గారి కుటుంబ సభ్యులైన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈరోజు శ్రీధర్ బాబు గారి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని 2 నూరేళ్లు శ్రీధర్ బాబు గారు చల్లగా ఉండాలని. నంద్యాల జిల్లా శ్రీశైలం శివాజీ స్ఫూర్తి కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఎంపీ బైరెడ్డి శబరి పాల్గొన్నారు. శిబిరానికి వచ్చిన ప్రజలను కలుసుకుని వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు. నాణ్యమైన వైద్య సేవలు ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని ఆమె పేర్కొన్నారు. సమాజ సేవే ధ్యేయంగా ఇలాంటి శిబిరాలు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందిస్తూ ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం తన వంతు సహకారం ఎప్పటికీ ఉంటుందని తెలిపారు. మహానాడు ఒక గొప్ప కన్నుల పండుగగా ఈసారి 2026 మహానాడు జరిగింది. మొట్టమొదటిసారిగా డిజిటల్ ఒక హైబ్రిడ్ వెరైటీగా క్లస్టర్లో, ప్రతి క్లస్టర్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మహానాడు చేసుకున్నా లేకున్నా సరే మేము 33% రిజర్వేషన్ అమలు చేస్తున్నాము అని మన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు చెప్పడం అనేది ప్రతి ఒక్క మహిళ గర్వించదగిన విషయం. ఆనాడు ఎన్టీ రామారావు గారు మహిళల కోసం పెట్టిన, నా అక్క చెల్లెమ్మల కోసం ఈ పార్టీ పెట్టినాను అని ఆనాడు చెప్పారు. ఆనాడు 50% రిజర్వేషన్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో అయితేనేమి, లేకపోతే ద్వారా కోట్ల లక్షలు మనకు ఇది హెల్ప్ చేస్తున్నారు. అట్లా ఎన్నో మంచి పథకాలు తీసుకొచ్చారు మన సీఎం గారు. ఓట్ల కోసమే కాదు, మహిళలు అనే వాళ్ళు నాయకత్వం కూడా వహించాలి అని చెప్పి ముందుకు తీసుకెళ్లారు. అట్లాగే మీరు ఒకటి గమనించాలి, మహిళలు రాజకీయాల్లో ఎందుకు, అట్లాగే ఒక మహిళ చదువుకుంటే కుటుంబం ఎంత బాగుపడుతుందో, మహిళలు రాజకీయాల్లోకి వస్తే కూడా దేశం, రాష్ట్రం కూడా. మెదక్ జిల్లా నిజాంపేట మండలం బచ్చురాజుపల్లి గ్రామంలో జగదాంబ సేవాలాల్ ఆలయ ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇక శనివారం జరిగిన జగదాంబ సేవాలాల్ మహారాజ్ కళ్యాణ మహోత్సవానికి తాండావాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజ ఐక్యతకు దోహదపడతాయని వారు పేర్కొన్నారు. అనంతరం నిర్వాహకులు అతిథులను సన్మానించగా పద్మా దేవేందర్ రెడ్డి గిరిజనులతో కలిసి నృత్యం చేసి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. స్వామివారిని, అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. చిన్న గ్రామమైన అందరూ కలిసికట్టుగా బ్రహ్మాండంగా అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు ప్రసాదించాలి, అమ్మవారు ఆశీర్వదించాలని, అలాగే పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని చెప్పి యావత్ తెలంగాణ ప్రజానికం మేము సార్వభౌమ వేదమూర్తులు బ్రాహ్మణులు కూడా ఇప్పుడే ఆశీర్వదించడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు ఎత్తి మీద తీసుకున్నా, అయ్యగారి ఆశీర్వాదం తీసుకున్నా, అదే విధంగా చూసుకుంటూ మీ అందరికీ సేవ చేసే భాగ్యం అమ్మవారికి అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీంతో మొన్న కూడా పార్టిసిపేట్ చేసినందుకు ఈ గ్రామం మీద, ఈ తాండా మీద, తాండాలను గ్రామ పంచాయతీగా చేసి మరి మంచి పని చేసిండ్రు. 24 గంటల కరెంట్ ఇచ్చిండు మనకు, అదేవిధంగా రైతు బంధు ఇచ్చిండు, రైతు భరోసా ఇచ్చిండు, రైతులకు బీమా ఇచ్చిండు, మంచిగా నీళ్ళు ఇచ్చిండు. మనకు నీళ్లు రావడం అతనే మరి ఆ పంటలు అప్పుడు కేసీఆర్ సార్ అయితే ఒక్క నిమిషం కూడా రైతులను కష్టపెట్టలేదు. మళ్ళా కేసీఆర్ పాలన రావాలని చెప్పేసి సేవాలాల్ మహారాజును కోరుకోవడం జరిగింది. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో కూడా మరి మంచి జరగాలి. సరే, ఈ ప్రభుత్వాన్ని కూడా మంచి చేయమని కోరుతున్నాం.
మా వాళ్ళు చాలా కష్టం ఉంది, రైతులకు ప్రజలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా సేవలాల్ మహారాజ్ను కోరుకుంటున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. అందజేశారు.